చెరుపల్లి దేవి ఇంటిని అక్రమంగా కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. చెరుపల్లి దేవి రంగారెడ్డి జిల్లా ఇనాంగూడ గ్రామంలో 200 గజాల స్థలాన్ని కొని ఇల్లు నిర్మాణం చేసుకున్నారని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఫౌండేషన్ చైర్మన్ గజం నరసింహారావు తెలిపారు. కానీ ఇట్టి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన మేఘమాల ఇతరులతో కలిసి ధరణి పోర్టల్లోని లొసుగులను అవకాశంగా తీసుకుని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తప్పుడు ధృవపత్రాలను సృష్టించి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. మొదటి పట్టాదారుని కాదని రెండో పట్టాదారుడిగా ఉన్న మేఘమాలకు రెవెన్యూ అధికారులు అండదండగా ఉంటూ దేవి నిర్మించుకున్న గృహాన్ని కూల్చివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా న్యాయం జరగలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. అక్రమంగా జారీ చేసిన ధరణి పాస్బుక్ను రద్దు చేసి అక్రమార్కుల నుంచి తమకు రక్షణ కల్పించాలని, నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరారు. ఏదైతే ఈ ప్లాట్ కొనుక్కొని దాన్ని అప్పుడు ఏం కట్టుకోలేక ఉండని ఏ నాటకం ఇది రేపు పెరగకపోతుందా లేదా మేము ఇల్లు కట్టుకోలేకపోతామా అని వదిలేసుకున్న పాపానికి ఇవాళ వాళ్ళ ప్లాట్లని గుంజుకొని మరి వీళ్ళు అనుభవిస్తున్నారు కనుక ఇవన్నింటినీ పరిశీలించి ఏదైతే ముఖ్యంగా చెరుపల్లి జ్యోతి సన్నా మహేష్ ఆయనకి సంబంధించిన ప్లాట్ అయితే ఉన్నదో ఆ ఇల్లు అయితే కూలగొట్టిండ్రో మరి ఆ ఇంటిని కూలగొట్టి వాళ్ళు తీరని వేదనకు చేసిండ్రు. మరి వాళ్ళను సుమారు ₹1 కోటి నష్టపరిచిండ్రు. మరి ఇంత నష్టం చేసిన మరి వాళ్ళ పైన అధికారుల పైన ఆ నాయకుల పైన అందరిపైన చర్యలు తీసుకోవాలి. మరి కోర్టు ఆర్డర్ అనుసరించి వీళ్ళ భూమి ఇప్పించాలి. ఏదైతే వాళ్ళు ₹1 కోటి నష్టపోయిందో ఆ ₹1 కోటితో సహా వాళ్ళు అనుభవించిన వేదనకు ఎంతైతే నష్టపరిహారం కట్టిస్తారో అంత కట్టి దేవి అనే అమ్మాయి మా పద్మశాలి కుల బాంధవ్ వారి తండ్రి గారు డాక్టర్ సంజయ్ గారు ఆయుర్వేదిక్ డాక్టర్ అబ్దుల్లాపూర్ నెట్ ప్రాంగణంలో ఇమాంగూడ గ్రామంలో 200 గజాల్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. దానిని అక్రమంగా కూల్చడం జరిగింది. గృహప్రవేశం రోజు అధికారులంతా కుమ్మక్కై ఇక్కడ పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ అధికారులు, వివిధ స్థలాలకు సంబంధించిన అక్కడ లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళంతా కూడా కుమ్మక్కైపోయి అక్రమంగా కట్టుకున్న ఇంటిని గృహప్రవేశం రోజు కూల్చడవేయడంతో వాళ్ళు చాలా బాధపడి కుంగిపోయి వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్కి విన్నవించుకున్నారు. సో దాని విషయంలో మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండిస్తూ కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారికి తగిన నష్టపరిహారం ఇప్పిస్తూ వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మేము VHPS వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ బాధితులను కూడా ఏకమై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీనిని ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా స్వీకరించి ఒక ఆడపడుచుకు అన్యాయం జరిగింది కాబట్టి దానిని ఆయన ఒక ప్రత్యేక చర్యగా తీసుకుంటూ